బ్రేకింగ్ న్యూస్ శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సీఎల్పీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తోంది. రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని అభినందించింది సీఎల్పీ. శాసన మండలిలోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సీఎల్పీ అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చిస్తుంది. రాజ్యసభకు ఇటీవల ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుంచి వేం నరేందర్ రెడ్డి. సో ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని సీఎల్పీ అభినందించింది. సో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న తరుణంలో ఎటువంటి అంశాలపైన ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకి న్యాయం జరిగే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, దానిపైన ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. సో దీంట్లో భాగంగా ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, ప్రతిపాదనలు కావచ్చు, వాటన్నింటినీ ఏ విధంగా చర్చించాలి అనే దానిపైన శాసనసభ పక్షకు సంబంధించి కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమైంది. ఈ నెల 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపైన ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్పష్టత, సో ప్రజలకు చేరుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, ఉంటే వాటిని సరిదిద్దుకోవడం ఎలాగానే దానిపైన సీఎల్పీ భేటీ అయింది శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం ఇస్తారు. హేమ, 30th వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో శాసన మండలిలో సమావేశమైన సీఎల్పీ భేటీలో ఎటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది? కాసేపటి క్రితమే ఇటు మండలి కమిటీ హాల్లో సీఎం అధ్యక్షత ప్రారంభమైంది సీఎల్పీ మీటింగ్ సమావేశంలో. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సినటువంటి వ్యవహారం పైన సభ్యులకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా సభ్యులు సూచించారు. ఇక అంతకు ముందే బీఏసీ మీటింగ్ కూడా జరిగింది. బీఏసీ మీటింగ్ లో అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలనే దానిపైన చర్చ జరిగింది. మార్చి 30వ తేదీ వరకు కూడా బడ్జెట్ సమావేశాలు జరపాలి అంటూ కూడా ఆ బీఎస్సీ మీటింగ్ నిర్ణయించింది. అదేవిధంగా ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. ఉగాది అండ్ రంజాన్, శ్రీరామనవమికి సెలవులు ఉంటాయి. 29 ఆదివారం కూడా ఏదైతే సభ నడిపే ఆలోచన కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం కూడా సభలో ఈసారి బడ్జెట్ పైన, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన కూడా చర్చ జరిపే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధమైంది. అధికార పార్టీ సిద్ధమవుతుంది ఒకవైపు, మరొక వైపు అధికార పార్టీ చెప్పేటటువంటి మాటలకు ధీటుగా సమాధానం చెప్పడానికి ప్రతిపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే రాజేష్, ప్రస్తుతం రాష్ట్రంలో మూసి రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో చర్చించాలి అంటూ కూడా ఇప్పటికే అధికార పార్టీ నిర్ణయించింది. సేమ్ టైం రీసెంట్ గా అంటే నిన్న ఎక్కడైతే మోయినాబాద్ లో జరిగినటువంటి పార్టీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీ చేస్తూ దొరకడం, సో ఆ డ్రగ్స్ కేసులకు సంబంధించి అండ్ డ్రగ్స్ అంశం పైన కూడా ఖచ్చితంగా చర్చ జరిపే విధంగా కూడా ప్రస్తుతం అధికార పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాసేపటి క్రితం మీడియా వేదికగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీకి రావాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలపైన కూడా చర్చ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశంలో మాత్రం ఈసారి వాడివేడిగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైం ఈ రోజు గవర్నర్ చేసినటువంటి ప్రసంగంలో కూడా అన్ని తప్పే ఉన్నాయంటూ పదే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్తూ ఉంది. గవర్నర్ ప్రసంగం అంతా కూడా శుద్ధ తప్పులు ఉన్నాయి, చేసింది ఒకటైతే చెప్తుంది ఒకటి, గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారు అంటూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఈ అన్ని అంశాలకు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతం సీఎల్పీ మీటింగ్ లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే వాటిని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా రెడీ ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. ఈ నెల 30వ తారీఖు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం అయితే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతుంది.